హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో అండి. 34 సైజు ప్రిన్సెస్ కట్ ప్యాడెడ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను. ఈ బ్లౌజ్కి మనం ఫ్రంట్ సైడ్ లైనింగ్ అనేది డబుల్గా కట్ చేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం తీసుకున్న కప్స్ని లోపల పెట్టి కుట్టుకోవడానికి లైనింగ్ అనేది ఫ్రంట్ సైడ్ డబుల్గా తీసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో వివరంగా కటింగ్ చేసి చూపిస్తాను. ముందుగా మన బ్లౌజ్ పీస్ అలాగే 34 సైజు కప్స్ని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా 34 సైజు కప్స్ అనేవి తీసుకోవాలి. మన సైజుల ప్రకారమే మనం బ్లౌజ్ కుట్టుకుంటాం కాబట్టి ఆ ప్రకారం తీసుకోవాలి. అలాగే లైనింగ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కోసం పేపర్ని తీసుకోవాలి. తర్వాత లైనింగ్ పైన వేసి కటింగ్ చేసుకోవాలి. ఇది ఎలా కటింగ్ చేసుకోవాలో వివరంగా కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. ముందుగా లైనింగ్ని ఇలాగా డబుల్ ఫోల్డ్గా వేసుకోవాలి. మడత సైడు మనకి వేసి ఉండేలాగా చూసుకుని కింద సైడు ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ అయిన తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ పొడవు వచ్చి కుట్టిన తర్వాత 14 అంగుళాలు ఉండాలి. కుట్టు కోసం 1 అంగుళం పెంచుకోవాలి. మొత్తం మీద మన బ్లౌజ్ పొడవు 15 అంగుళాలు తీసుకోవాలి. తర్వాత 34 సైజులో 4వ భాగం 8.5 తీసుకోవాలి. 8.5 ఖర్చు కోసం 2 అంగుళాలు తీసుకోవాలి. అలాగే నడుము దగ్గర కూడా 8.5 ఖర్చు కోసం 2 అంగుళాలు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వచ్చి 2.5, షోల్డరు 3 అంగుళాలు తీసుకోవాలి. చూసారు కదా, 2 కలిపి 5.5 తీసుకోవాలి. నెక్ అండ్ షోల్డర్ 2 కలిపి 5.5 అంగుళాలు తీసుకోవాలి. ఇప్పుడు మన చంక లోతు కోసం 6 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ గీసుకోవాలి. ఇలా బాక్స్లో లైన్ గీసుకున్న తర్వాత రౌండ్ షేప్ కోసం 1.5 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి. మన ఈ 34 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫ్రంట్ సైడ్ హుక్ వస్తుంది. దాని ప్రకారమే కొలతలు ఈ విధంగా తీసుకోవాలి. టక్స్ కోసం 4 అంగుళాలు, పై సైడ్ కూడా 4 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా టక్స్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. బ్యాక్ నెక్ లెంత్ వచ్చి 9 అంగుళాలు. 9 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఈ సైడ్ మన నెక్ ఎంత తీసుకుంటున్నాం అదే విధంగా 2.5 తీసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. మనకు నచ్చిన డిజైన్ అనేది మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ బ్లౌజ్కి ఈ విధంగా లైట్గా చిన్న నెక్ అనేది డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి లైనింగ్ని. చూసారు కదా, ఈ విధంగా ముందు బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ని పేపర్ పైన వేసి కటింగ్ చేసి నేను చూపిస్తాను. మన బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా కరెక్ట్గా మన నెక్ అలాగే భుజము చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా మంచిగా మనకు సరిపోయే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు సింగిల్ పేపర్ని తీసుకోవాలి. మనం ఫ్రంట్ సైడ్ మాత్రమే కదా కటింగ్ చేసే, దానికోసం సింగిల్ పేపర్ని తీసుకుని కింద సైడ్ 1 అంగుళం అనేది పెంచుకోవాలి. 1 అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలా స్కేల్తో లైన్ గీసుకోవాలి. అలాగే మన వైపు హుక్ సైడ్ వైపు 1 అంగుళం పెంచుకుని స్కేల్తో లైన్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు మన ప్రిన్సెస్ కట్ అన్నది ఫ్రంట్ సైడ్ హుక్ బ్లౌజు ప్రిన్సెస్ కట్ని నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను. దానికోసం ఈ విధంగా కింద సైడ్ 1 అంగుళం, హుక్ సైడ్ 1 అంగుళం అనేది పెంచుకుని ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా సేమ్ టు సేమ్ డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా డ్రా చేసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ కోసం మరొకసారి 6 అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని ఇలా బాక్స్ లాగా లైన్ గీసుకుని మన ఫ్రంట్ సైడ్ ఆర్మోల్ లోత్ అనేది 1 అంగుళం ముందుకుంటుంది కదా, దానికోసం ఇలాగా 1.5లోకి సగానికి 1/3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ కోసం ఈ విధంగా 2.5 దగ్గర మార్క్ చేసుకుని కింద లెంత్ 6.5 దగ్గర మార్క్ చేసి ఇలాగ బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి. ఈ విధంగా లైన్ గీసుకుని
ఫ్రంట్ సైడ్ హుక్ కాబట్టి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రిన్సెస్ షేప్ కోసం హుక్ సైడ్ నుంచి 3 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే భుజం దగ్గర 3.5, భుజం దగ్గర కాడి నుంచి 3.5 కాడి నుంచి 10.5కి కింద సైడ్కి, హుక్ సైడ్ నుంచి 3.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే కింద సైడ్ 2 అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం మధ్యలో పెట్టిన దానికి క్రాస్గా డ్రా చేసుకోవాలి. నార్మల్ బ్లౌజ్కి మనం చంక మూల నుంచి ఏ విధంగా డాట్ వస్తుందో దాని ప్రకారమే ఇలా ప్రిన్సెస్ కట్ కూడా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ప్రిన్సెస్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా 34 సైజు కాబట్టి ఈ ప్రకారం మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలాగ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం ఇలా లైన్ అనేది గీసుకోవాలి. కింద సైడు ఓన్లీ జాయింట్ అయ్యే దగ్గరే ఆ రంగులు ఉంచుకుని కింద సైడ్ ఇలాగ క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి. లేకపోతే మనకు క్లాత్ అనేది ఎక్కువయ్యి ఎగుడు దిగుడు వస్తుంది. ఇలాగ మన వీడియోలో చూపిస్తున్న ఎక్కడైతే జాయింట్ వస్తుందో అక్కడ మాత్రమే ఆ రంగులు అనేది పెంచుకునేటట్టు చూసుకుని క్రాస్గా ఎక్స్ట్రాది కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రిన్సెస్ కట్ని కటింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ప్రిన్సెస్ షేప్ అనేది మనకి వస్తుంది. ఈ విధంగా డ్రా చేసుకుని కరెక్ట్గా షేప్ ప్రకారమే కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, కటింగ్ చేసి నాట్ అనేది ఎక్కడైతే మనకి జాయింట్ కరెక్ట్గా రావాలో అక్కడ నాట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకుని ఇప్పుడు మనం లైనింగ్ తీసుకుని ఇప్పుడు మనం కట్ చేసిన పేపర్ని లైనింగ్ పైన వేసుకుని డ్రా చేసుకోవాలి. డ్రా చేసేటప్పుడు ఎక్కడైతే మనకి జాయింట్ వస్తుందో అక్కడ ఒక అరంగులో పెంచుకోవాలి. ఈ 2 పార్ట్లుగా ఎక్కడైతే మనం జాయింట్ చేస్తామో అక్కడ ఒక అరంగులో పెంచుకోవాలి క్లాత్ పైన. అలాగే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా మనకి ఎక్కడైతే కప్స్ పెట్టుకుంటామో అక్కడ నాట్ అనేది పెట్టుకోవాలి. అప్పుడు కుట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా మనం కుట్టుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు పేపరు పక్కకు తీసి ఒక అరంగులు అనేది మనం ఎక్కడైతే జాయింట్ చేస్తామో అక్కడ పెంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఎక్కడైతే మనం జాయింట్ చేస్తామో అక్కడ ఒక అరంగులు అనేది పెంచుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ కటింగ్ చూసి మీరు బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కంపల్సరీగా కమెంట్ అనేది చేయండి. ఇప్పుడు జాయింట్ ఎక్కడైతే చేస్తామో అక్కడ ఇలాగ ఒక అరంగులు అనేది పెంచుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నార్మల్గా మనం కప్స్ పెట్టినప్పుడు ఒక సైడ్ మనకు సరిపోతుంది. ఇప్పుడు కప్స్ కోసం రెండో సైడ్ కూడా మనం లైనింగ్ అనేది పేపర్ వేసి కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పేపర్ వేసి మనం ఫస్ట్ ఎలా అయితే కటింగ్ చేసామో అదే విధంగా పేపర్ యాజ్ ఇట్ ఈస్గా ఎట్లా ఉందో అట్లాగా డ్రా చేసుకుని ఎక్కడైతే మనకి జాయింట్ వస్తుందో అక్కడ ఒక అరంగులు అనేది పెంచుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న మెలకువలను మనం తెలుసుకుని కటింగ్ చేసుకుంటే కనుక ప్రిన్సెస్ కట్ షేప్ అనేది కటింగ్ చేయటం ఈజీ, అలాగే కుట్టుకోవటం కూడా చాలా ఈజీ. చూసారు కదండి, ఈ విధంగా మనం షేప్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవటమే. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చేసి నేను మీకు చూపిస్తాను. ఈజీ మెథడ్తో సింపుల్గా ఎలా కుట్టుకోవాలనేది కన్ఫ్యూజ్ లేకుండా ప్యాడెడ్ పెట్టి నేను కుట్టి మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం కుట్టుకోవడానికి వీలుగా నాట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అప్పుడు మనం కుట్టేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా మనం ఎక్కడ జాయింట్ చేసుకుంటే కప్స్ అనేవి సెట్ అవుతాయి, అట్లాగే ఎలాగైతే మనం ఫిట్టింగ్ చేసుకుంటాం అనేది ఈ నాటు మనకి గుర్తుగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని డబల్ లైనింగ్ మనం కటింగ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పీస్ పైన ముందు హ్యాండ్స్ కటింగ్ చేసి చూపిస్తాను. ఈ హ్యాండ్స్కి మనం లైనింగ్ అనేది వేయట్లేదు. చిన్న హ్యాండ్స్, స్మాల్ హ్యాండ్స్
కటింగ్ చేసి చూపిస్తాను. కింద సైడ్ ఎగుడు దిగుడు ఉంటే కనుక కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్ పొడవొచ్చి కుట్టిన తర్వాత 4 అంగుళాలు రావాలి. కుట్టు కోసం మడత కోసం పెంచుకోవాలి. అలాగే వెడల్పు కూడా మనకి రౌండ్ షేప్ సరిపడినంత తీసుకుని ఇలాగా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, నార్మల్గా మనం ప్రతి బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి. ఇలాగ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మనం కటింగ్ చేసుకున్న లైనింగ్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు హ్యాండ్స్ని పక్కన పెట్టి కింద సైడ్ ఇలా ఎగుడు దిగుడుగా ఉన్నది కటింగ్ చేసేసి ఫస్ట్ మడత వైపు మన బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కోసం ఇలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఒక అరంగుళం పైన ఎక్స్ట్రా వచ్చే విధంగా క్లాత్ అనేది కటింగ్ చేసుకుంటే కుట్టేటప్పుడు జాయింట్ చేసుకునేటప్పుడు ఎలాంటి క్లాత్ అనేది ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవటమే బ్లౌజ్ పీస్ పైన పెట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.